సరే మెడవేర్పు తట్టుకుంది అన్నట్టు. చూడ ఎండ్రేకున్నట్టు తెల్లగా ఉంటుంది బాగా. పిలకలు కూడా దాదాపు 20 నుంచి 30 ఉన్నాయి. ఓకే, ఇప్పుడు గొలుసులు పడ్డాయి కదా, మీరు గమనించరా ఒక గొలుసుకి ఎన్ని విత్తనాలు కనిపిస్తున్నాయి? ఈ గొలుసుకు వచ్చేసి మనకు 350 చిల్లర గింజలు కనబడి అన్ని గింజలు ఉన్నాయి. అన్ని గింజలు ఉన్నాయి. అంటే మీరు అన్నట్టు 35 క్వింటాల పైన వస్తుందంటే అన్ని గింజలు ఉంటేనే వస్తుంది. అవునవును, అది మనం ఈ ఫీల్డ్ లో చూసినాం. 4 ఎద్దుకుట్ల కట్ చేసి లెక్క పెట్టి చూసినాం. ఒక్కడ కాకుండా 4 ఎద్దుకుట్ల కట్ చేసినాం. చూస్తే 350 360 అట్లా యావరేజ్ గా 300. తెల్లకంకులు ఉన్నాయి ఇందులో. నార్మల్ గా ఏ వరి సాగు చేసినా తెల్లకంకి లేదు, చూస్తున్నారు కదా. తెల్లకంకి అనేది లేదు, మనకు కనబడుతుంది కదా. తెల్లకంకి అనే మాట లేదు, తెల్లకంకి అనేది లేదు. ఎట్లా మీరు ఇప్పుడు గింజలు కూడా 350 దాకా వచ్చినాయని చెప్తారు కదా, గొలుసు గొలుసుకెళ్ళి పైన వరకు కూడా గింజ ఒత్తి చూస్తే గట్టిగా ఉందా? ఎందుకంటే పైన మొత్తం తాలు వస్తుంది, కింద పాలు పోసుకుంటారు. లేదు లేదండి, కింది నుంచి పై దాకా గింజ ఒకటే దిగుతుంది. పై నుంచి కిందికి ఒకటే, కింద మాత్రం మనకు ఏం లేదు, గట్టిగా ఉంది. ఫస్ట్ మనం ఇత్తనం గింజ ఎలా తెచ్చామో అలానే ఉంది, నాణ్యంగా. ఏ సీడ్ అయితే మీరు తెచ్చుకున్నప్పుడు ఎట్లా ఉందో అలాగే వచ్చింది. గొలుసు పడ్డప్పుడు అలాగే వచ్చింది. మంచిగా ఉందన్నట్టు. మీరైతే ఐకేపీ సెంటర్ లో కూడా మంచి గ్రేడ్ పోతుంది, రైతుకి అయితే సాటిస్ఫై. ఫస్ట్ ప్రిఫరెన్స్ దీనికే ఇస్తారండి. పోయినసారి ఫస్ట్ ప్రిఫరెన్స్ దీనికే ఇచ్చారు. మామూలు బయట ప్రైవేట్ లో అమ్ముదాం అనుకున్నా వేరే వాళ్ళు 1 ఎకరం పెట్టారు, వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ దీన్నే తీసుకురు వాళ్ళు. ఇట్లా మీ చుట్టుపక్కల మీ గ్రామంలో ఎన్ని ఎకరాల్లో పండుతుంది వరి ఇక్కడ? మన దగ్గర ఎన్ని ఎకరాలు వేస్తారు మొత్తం ఊరు గ్రామం మొత్తం కలిపి దగ్గర 1000 ఎకరాలు చిల్లర వేస్తారు. 1000 ఎకరాలు చిల్లర. ఎట్లా మీ చుట్టుపక్కల రైతులైనా సరే ఈ విత్తనం చూసి పంట చూసి విత్తనం చూసి మన దగ్గరికి ఇప్పటికీ దగ్గర చాలా మంది వచ్చి చూసిపోతారు. చూసిపోవడం వల్ల మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. నెక్స్ట్ సీజన్ లో కూడా వేరే రైతులు కూడా ఎట్లా ఉంటారు? వాళ్ళు చాలా పాజిటివ్ గానే ఉన్నారండి, వేయడానికి సిద్ధంగా ఉన్నారు. నేను ఉన్న ఈ 10 ఎకరాలు కూడా నెక్స్ట్ మొత్తం వేద్దామని అనుకుంటున్నాను. నేను మంచిగా 100% మన 2 తెలుగు రాష్ట్రాల రైతులను కూడా చివరిగా మిమ్మల్ని అడిగే క్వశ్చన్ వేసుకోవచ్చు. ఇప్పుడు రాబోతుంటే వరి సీజన్ లో మంచి విత్తనం కావాలని అడుగుతారు చాలా మంది రైతులకు, ఇది ఏమని చెప్తారు మీరు? 100% వేసుకోవచ్చు. బోగస్ అయితే ఏం లేదండి, కరెక్ట్ గా ఇత్తనాలు పండే ఇత్తనాలు. వానకాలం బాగుంటది, రైతుకు దెబ్బ ఉండదు. వానకాలం గాలిదుమ్ములు వస్తాయి, వేరే ఇత్తనం పడిపోతుంది. ఇది మాత్రం మట లాగుంటది, దంటు కరెక్ట్ గా నిలబడి ఉంటది, మంచిగా ఉంది అన్నట్టు. మంచిగా. ఓకే, చూస్తున్న రైతు సోదరులారా, మరి ఇది ఈ రోజు ఈ వీడియోలో పాటూరు